హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మన టీచర్స్ అనేక సందర్భాలలో పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు కదా. మీ పాప సరిగా చదవడం లేదు, మీ పాప ఈరోజు స్కూల్కి ఎందుకు రాలేదు, మీ బాబు పక్క పిల్లలతో గొడవ పడుతున్నాడు, మీరు ఇంకా ఫీజు కట్టలేదు అంటూ ఉంటారు కదా. వీటికి సంబంధించిన ఒక 100 వాక్యాలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. టీచర్: హలో, నేను మీ పిల్లవాడి క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నాను. నేను మీ పాప వాళ్ళ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నాను. నేను మీ బాబు వాళ్ళ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. హలో, ఐఎమ్ యువర్ చైల్డ్స్ క్లాస్ టీచర్ స్పీకింగ్. హలో, ఐఎమ్ యువర్ చైల్డ్స్ క్లాస్ టీచర్ స్పీకింగ్. అంటే నేను మీ అమ్మాయి వాళ్ళ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నా, అబ్బాయి వాళ్ళ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నా అన్నప్పుడు మనం ఇలా అంటాం. పేరెంట్స్: చెప్పండి మేడం, చెప్పండి టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఎస్ టీచర్, ఎస్ మేడం అని చెప్పాలి. మీ పిల్లవాడు ఈరోజుకి స్కూల్కి రాలేదు, మీ అమ్మాయి ఈరోజు స్కూల్కి రాలేదు, మీ అబ్బాయి ఈరోజు స్కూల్కి రాలేదు అంటూ ఉంటారు కదా టీచర్స్, అప్పుడు ఇలా అనాలి. యువర్ చైల్డ్ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ టుడే. యువర్ చైల్డ్ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ టుడే అంటే ఈరోజు మీ పిల్లడు స్కూల్కి రాలేదు అని. పేరెంట్స్ ఏమంటారు? సారీ టీచర్, చెప్పడం మర్చిపోయాను అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. సారీ టీచర్, ఐ ఫర్గాట్ టు ఇన్ఫార్మ్. సారీ టీచర్, ఐ ఫర్గాట్ టు ఇన్ఫార్మ్. సారీ టీచర్, నేను మీకు ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోయాను అన్నప్పుడు ఇలా చెప్తారు. పిల్లలు స్కూల్కి రానప్పుడు కారణం ఏంటి అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్ అని టీచర్ అడుగుతుంది. అదేవిధంగా ఎందుకు రాలేదు అని కూడా అడుగుతారు కదా టీచర్స్, అప్పుడు ఇలా చెప్తాం మనం. వై డిడెంట్ కమ్. వై డిడెంట్ కమ్. వై డిడ్ నాట్ కమ్. డిడెంట్ కమ్ అన్నా డిడ్ నాట్ కమ్ అన్నా సేమ్. పేరెంట్స్: ఆరోగ్యం బాగాలేదు, అతని ఆరోగ్యం బాగాలేదు, ఆమె ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. హీ ఈజ్ నాట్ వెల్. హీ ఈజ్ నాట్ వెల్ అంటే అతని ఆరోగ్యం బాగాలేదని. లేకపోతే షీ ఈజ్ నాట్ వెల్. షీ ఈజ్ నాట్ వెల్ అంటే ఆమె ఆరోగ్యం బాగాలేదు అని. టీచర్స్ డాక్టర్కి చూపించారా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్. డిడ్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్ అంటే మీ డాక్టర్కి చూపించారా, డాక్టర్ని కన్సల్ట్ అయ్యారా అని అడుగుతారు. అప్పుడు టీచర్ అవును టీచర్, వెళ్ళాం టీచర్, చూపించాం టీచర్ అనేటప్పుడు అవును టీచర్ అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఎస్ టీచర్, ఎస్ టీచర్. డాక్టర్కి చూపించారా అంటే ఎస్ టీచర్ అని పేరెంట్స్ అంటారు. టీచర్స్ ఇప్పుడు అతనికి ఎలా ఉంది, ఆమెకి ఎలా ఉంది అని అడుగుతారు కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అడుగుతారు. హౌ ఈజ్ హీ నౌ. హౌ ఈజ్ హీ నౌ అంటే ఇప్పుడు అతనికి ఎలా ఉందని. హౌ ఈజ్ షీ నౌ. హౌ ఈజ్ షీ నౌ అంటే ఇప్పుడు ఆమెకి ఎలా ఉంది అని. అతను బాగానే ఉన్నాడు, ఆమె బాగానే ఉంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాము. హీ ఈజ్ డూయింగ్ ఫైన్. హీ ఈజ్ డూయింగ్ ఫైన్ అంటే అతను బాగానే ఉన్నాడు అని. షీ ఈజ్ డూయింగ్ ఫైన్. షీ ఈజ్ డూయింగ్ ఫైన్ అంటే ఆమె బాగానే ఉంది అని. రేపు స్కూల్కి వస్తాడా అని టీచర్స్ అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడగాలి. విల్ హీ కమ్ టు స్కూల్ టుమారో. విల్ హీ కమ్ టు స్కూల్ టుమారో అంటే రేపు అతను స్కూల్కి వస్తాడా అని. పేరెంట్స్ వస్తాడు టీచర్ అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్తారు. హీ విల్ కమ్ టీచర్. హీ విల్ కమ్ టీచర్ అంటే అతను వస్తాడు టీచర్ అని. టీచర్స్ రెగ్యులర్గా పంపించండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ప్లీజ్ సెండ్ హిమ్ రెగ్యులర్లీ. ప్లీజ్ సెండ్ హిమ్ రెగ్యులర్లీ అంటే అతన్ని రోజు పంపించండి అని. టీచర్స్ ఎక్కువ ఆబ్సెంట్స్ మంచివి కావు, ఎక్కువగా ఆబ్సెంట్ అయితే మంచిది కాదు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. టూ మెనీ ఆబ్సెంట్స్ ఆర్ నాట్ గుడ్. టూ మెనీ ఆబ్సెంట్స్ ఆర్ నాట్ గుడ్. ఎక్కువ ఆబ్సెంట్స్ అయితే మంచిది కాదన్నప్పుడు పేరెంట్స్ సరే టీచర్ అంటారుగా, అప్పుడు ఓకే టీచర్ అని చెప్తారు. టీచర్ హోంవర్క్ మిస్ అవుతుంది, స్కూల్కి రాకపోతే మీ పిల్లల హోంవర్క్ మిస్ అవుతుంది అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. హీ ఈజ్ మిస్సింగ్ హోంవర్క్. హీ ఈజ్ మిస్సింగ్ హోంవర్క్ అంటే అతని హోంవర్క్ మిస్ అవుతుంది అని. పేరెంట్స్ నేను ఇంట్లో చేయిస్తాను టీచర్ అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ విల్ మేక్ హిమ్ డూ ఇట్ ఎట్ హోమ్. ఐ విల్ మేక్ హిమ్ డూ ఇట్ ఎట్ హోమ్ అంటే నేను ఇంట్లో హోంవర్క్ చేయిస్తాను అని. టైంకి స్కూల్కి పంపించండి అని టీచర్ చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి.
సెండ్ హిమ్ టు స్కూల్ ఆన్ టైమ్. సెండ్ హిమ్ టు స్కూల్ ఆన్ టైమ్ అంటే అతన్ని టైంకి స్కూల్కి పంపించండి అని. టీచర్స్ తప్పకుండా టీచర్ అంటారు కదా, అప్పుడు మనం ఇలా చెప్తారు, డెఫినెట్లీ టీచర్. డెఫినెట్లీ టీచర్ అంటే తప్పకుండా పంపిస్తాను అని. నిన్న కూడా రాలేదు అని టీచర్స్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, హీ వాజ్ ఆబ్సెంట్ ఎస్టర్డే టూ. హీ వాజ్ ఆబ్సెంట్ ఎస్టర్డే టూ అంటే అతను నిన్న కూడా రాలేదు అని. పేరెంట్స్ ఇంటి దగ్గర కొంచెం పని ఉంది టీచర్ అంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, ఐ హ్యావ్ సమ్ వర్క్ ఎట్ హోమ్. ఐ హ్యావ్ సమ్ వర్క్ ఎట్ హోమ్ అంటే నాకు ఇంటి దగ్గర కొంచెం పని ఉంది టీచర్ అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాము. టీచర్స్ ముందే చెప్పాలి అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, యూ షుడ్ ఇన్ఫార్మ్ ఇన్ అడ్వాన్స్. యూ షుడ్ ఇన్ఫార్మ్ ఇన్ అడ్వాన్స్ అంటే మీరు ముందే ఇన్ఫార్మ్ చేయాలి, మాకు ముందే చెప్పాలి అన్నప్పుడు ఇలా చెప్తాను. పేరెంట్స్ ఇప్పటి నుంచి చెప్తాను టీచర్, ఇక్కడ నుంచి చెప్తాను అన్నప్పుడు ఇలా అంటారు, ఐ విల్ ఇన్ఫార్మ్ ఫ్రమ్ నౌ ఆన్. ఐ విల్ ఇన్ఫార్మ్ ఫ్రమ్ నౌ ఆన్ అంటే ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి నేను చెప్తాను టీచర్ అని. చదువుపై ప్రభావం పడుతుంది, స్టడీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తారు కదా టీచర్స్, అప్పుడు ఇలా చెప్తారు, ఇట్ ఎఫెక్ట్స్ ఈజ్ స్టడీస్. ఇట్ ఎఫెక్ట్స్ ఈజ్ స్టడీస్. పేరెంట్స్ అర్థమైంది టీచర్ అంటారు కదా, అప్పుడు ఇలా అంటారు, ఐ అండర్స్టాండ్ టీచర్. ఐ అండర్స్టాండ్ టీచర్ అంటే నాకు అర్థమైంది టీచర్ అని. టీచర్స్ రేపు తప్పకుండా పంపించండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్తారు, ప్లీజ్ సెండ్ హిమ్ టుమారో. ప్లీజ్ సెండ్ హిమ్ టుమారో అంటే రేపు అతన్ని తప్పకుండా పంపించండి అని. తప్పకుండా టీచర్ అంటారు కదా, అప్పుడు పేరెంట్స్ ఇలా చెప్తారు, షూర్లీ టీచర్. షూర్లీ టీచర్ అంటే తప్పకుండా టీచర్ అని. టీచర్ మీకు ఇంకో విషయం చెప్పాలి, మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నప్పుడు టీచర్స్ ఇలా అంటారు, ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ థింగ్. ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ థింగ్ అంటే ఇంకో విషయం చెప్పాలి మీకు అని. పేరెంట్స్ చెప్పండి టీచర్ అంటారు కదా, అప్పుడు ఇలా అన్నారు, ప్లీజ్ టెల్ టీచర్. ప్లీజ్ టెల్ టీచర్ అంటే చెప్పండి టీచర్ అని. టీచర్స్ మీ పిల్లవాడు చదువులో వెనుకబడి ఉన్నాడు, స్టడీస్లో మీ బాబు వెనుకబడి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఇలా చెప్తారు, యువర్ చైల్డ్ ఈజ్ వీక్ ఇన్ స్టడీస్. యువర్ చైల్డ్ ఈజ్ వీక్ ఇన్ స్టడీ అంటే స్టడీస్లో వెనుకబడి ఉన్నాడు అని. ఏ సబ్జెక్ట్లో టీచర్ అని పేరెంట్స్ అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడుగుతారు, ఇన్ విచ్ సబ్జెక్ట్ టీచర్. ఇన్ విచ్ సబ్జెక్ట్ టీచర్ అంటే ఏ సబ్జెక్ట్లో వెనుకబడి ఉన్నాడు టీచర్ అని అడిగినప్పుడు ఇలా అడుగుతారు. టీచర్స్ ఇంగ్లీష్లో చాలా వీక్గా ఉన్నాడని చెప్పినప్పుడు ఇలా చెప్తారు, హీ ఈజ్ వెరీ వీక్ ఇన్ ఇంగ్లీష్. హీ ఈజ్ వెరీ వీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్లో చాలా వెనుకబడి ఉన్నాడు అని. ఇంట్లో చదవడం లేదు అని పేరెంట్స్ చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్తారు, హీ ఈజ్ నాట్ స్టడీయింగ్ ఎట్ హోమ్. హీ ఈజ్ నాట్ స్టడీయింగ్ ఎట్ హోమ్ అంటే అతని ఇంట్లో చదవడం లేదు అని. రోజు చదివించాలి అని టీచర్స్ చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, యూ షుడ్ మేక్ హిమ్ స్టడీ డైలీ. యూ షుడ్ మేక్ హిమ్ స్టడీ డైలీ అంటే అతన్ని రోజు నువ్వు చదివించాలి అని. పేరెంట్స్ ఎంత టైం చదవాలి, ఎంత టైం చదివించాలి టీచర్ అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి, హౌ మచ్ టైం షుడ్ హీ స్టడీ. హౌ మచ్ టైం షుడ్ హీ స్టడీ అంటే అతన్ని ఎంత టైము చదివించాలి టీచర్ అని. టీచర్స్ కనీసం 1 గంట, కనీసం రోజు 1 గంట చదివించాలి అని చెప్పినప్పుడు ఇలా చెప్తారు, అట్లీస్ట్ 1 అవర్ డైలీ. అట్లీస్ట్ 1 అవర్ డైలీ అంటే కనీసం రోజు 1 గంట అని. సరే టీచర్ అంటారు కదా పేరెంట్స్, అప్పుడు ఓకే టీచర్ అని చెప్తారు. టీచర్స్ హోంవర్క్ పూర్తి చేయడం లేదు అని చెప్తారుగా, అతను హోంవర్క్ పూర్తి చేయడం లేదు అని చెప్పినప్పుడు ఇలా చెప్తారు, హీ ఈజ్ నాట్ కంప్లీటింగ్ హోంవర్క్. హీ ఈజ్ నాట్ కంప్లీటింగ్ హోంవర్క్ అంటే అతను హోంవర్క్ పూర్తి చేయడం లేదు అని. పేరెంట్స్ ఈ రోజు నుంచి చూస్తాను, ఈ రోజు నుండి నేను వాళ్ళని మానిటర్ చేశాను, అబ్జర్వ్ చేశాను అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం, ఐ విల్ మానిటర్ ఫ్రమ్ టుడే. ఐ విల్ మానిటర్ ఫ్రమ్ టుడే అంటే ఈ రోజు నుండి నేను చూస్తాను, అతన్ని అబ్జర్వ్ చేస్తాను, గమనిస్తాను అని. రీడింగ్ చాలా వీక్గా ఉంది. టీచర్స్ అంటారు కదా, అతను రీడింగ్లో చాలా వీక్గా ఉన్నాడు, చదవడంలో చాలా వీక్గా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాడు, హీస్ రీడింగ్ ఈజ్ వెరీ వీక్. హీస్ రీడింగ్ ఈజ్ వెరీ వీక్ అంటే అతను చదవడంలో చాలా వీక్గా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడని. పేరెంట్స్ ఇంట్లో ప్రాక్టీస్ చేయిస్తాను అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, ఐ విల్ మేక్ హిమ్ ప్రాక్టీస్ ఎట్ హోమ్.
ఐ విల్ మేక్ హిమ్ ప్రాక్టీస్ ఎట్ హోమ్ అంటే నేను ఇంటి దగ్గర అతనితో ప్రాక్టీస్ చేయిస్తాను అని. మొబైల్ ఎక్కువగా వాడుతున్నారు అని టీచర్స్ అన్నప్పుడు ఇలా అంటారు, హీ ఈస్ యూజింగ్ మొబైల్ ఎలాట్. హీ ఈస్ యూజింగ్ మొబైల్ ఎలాట్ అంటే అతని ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాడు అని. పేరెంట్స్ ఈ రోజు నుండి తగ్గిస్తాను అన్నప్పుడు ఇలా చెప్తారు, ఐ విల్ రిడ్యూస్ ఇట్ ఫ్రమ్ టుడే. ఐ విల్ రిడ్యూస్ ఇట్ ఫ్రమ్ టుడే అంటే ఈ రోజు నుండి మొబైల్ వాడడం తగ్గిస్తాను అని. టీవీ కూడా తగ్గించండి అంటే టీవీ చూడడం కూడా తగ్గించండి అని టీచర్స్ చెప్పినప్పుడు ఇలా చెప్తాం, రిడ్యూస్ టీవీ టైమ్ ఆల్సో. రిడ్యూస్ టీవీ టైమ్స్ ఆల్సో అంటే టీవీ చూసే టైం కూడా తగ్గించండి అని. సరే టీచర్స్ అంటారుగా పేరెంట్స్, ఇప్పుడు ఓకే టీచర్ అని చెప్తారు. టీచర్ క్లాస్లో అటెన్షన్ ఇవ్వడం లేదు అంటే క్లాస్ పైన శ్రద్ధ పెట్టడం లేదు అని చెప్పినప్పుడు ఇలా చెప్తారు, హీ ఈస్ నాట్ పేయింగ్ అటెన్షన్ ఇన్ క్లాస్. హీ ఈస్ నాట్ పేయింగ్ అటెన్షన్ ఇన్ క్లాస్ అంటే అతను క్లాస్లో శ్రద్ధ పెట్టడం లేదు అని. పేరెంట్స్ నేను అతనితో మాట్లాడతాను అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తారు, ఐ విల్ టాక్ టు హిమ్. ఐ విల్ టాక్ టు హిమ్ అంటే నేను అతనితో మాట్లాడతాను అని. రెగ్యులర్ టెస్ట్లో మార్కులు తక్కువ, రెగ్యులర్గా పెట్టే టెస్ట్లలో మార్కులు కూడా తగ్గాయి అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి టీచర్స్, ఈజ్ మార్క్స్ ఆర్ లో ఇన్ రెగ్యులర్ టెస్ట్. ఈజ్ మార్క్స్ ఆర్ లో ఇన్ రెగ్యులర్ టెస్ట్. పేరెంట్స్ ఇంప్రూవ్ అవుతాడా టీచర్ అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి, విల్ హీ ఇంప్రూవ్ టీచర్. విల్ హీ ఇంప్రూవ్ టీచర్ అంటే అతను ఇంప్రూవ్ అవుతాడా టీచర్ అని. టీచర్స్ పేరెంట్స్ సహకారం ఉంటే అవుతారు, పేరెంట్స్ సపోర్టు పేరెంట్స్ కోఆపరేషన్ ఉంటే అవుతారు అని చెప్పినప్పుడు ఇలా చెప్తారు, హీ విల్ ఇఫ్ పేరెంట్స్ సపోర్ట్ హిమ్. హీ విల్ ఇఫ్ పేరెంట్స్ సపోర్ట్ హిమ్ అంటే పేరెంట్స్ అతనికి సపోర్ట్ చేస్తే ఇంప్రూవ్ అవుతాడు అని. పేరెంట్స్ మేము పూర్తిగా సహకరిస్తాము, మేము ఫుల్గా కోఆపరేట్ చేస్తాము అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి, వి విల్ ఫుల్లీ కోఆపరేట్. వి విల్ ఫుల్లీ కోఆపరేట్. ఇంకో విషయం ఉంది అని టీచర్స్ అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, దెర్ ఈస్ వన్ మోర్ ఇష్యూ. దెర్ ఈస్ వన్ మోర్ ఇష్యూ. పేరెంట్స్ చెప్పండి టీచర్ అంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఇలా అంటారు, ప్లీజ్ టెల్ టీచర్. ప్లీజ్ టెల్ టీచర్ అంటే చెప్పండి టీచర్ అని. మీ పిల్లవాడి స్కూల్ ఫీజ్ పెండింగ్లో ఉంది అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి, యువర్ చైల్డ్స్ స్కూల్ ఫీజ్ ఈజ్ పెండింగ్. యువర్ చైల్డ్స్ స్కూల్ ఫీజ్ ఈజ్ పెండింగ్ అంటే మీ పిల్లవాడి స్కూల్ ఫీజు పెండింగ్లో ఉంది ఇంకా కట్టలేదు అని. ఈ వారం కడతాం టీచర్ అంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, వి విల్ పే దిస్ వీక్. వి విల్ పే దిస్ వీక్ అంటే మేము ఈ వారం కడతాము అని. టీచర్స్ డ్యూ డేట్ అయిపోయింది అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి, ద డ్యూ డేట్ ఈజ్ ఓవర్. ద డ్యూ డేట్ ఈజ్ ఓవర్. ఫీజు కట్టడానికి డేట్ పెడతారుగా, ఆ డేట్ అయిపోయింది అన్నప్పుడు ఇలా చెప్పాలి. ఇంకొంచెం టైం ఇవ్వండి టీచర్ అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి పేరెంట్స్, ప్లీజ్ గివ్ సమ్ టైం. ప్లీజ్ గివ్ సమ్ టైం అంటే ఇంకా కొంచెం టైం ఇవ్వండి ఫీజు కట్టడానికి అని. టీచర్స్ ఆఫీస్ నుండి రిమైండర్ వచ్చింది అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి, రిమైండర్ కేమ్ ఫ్రమ్ ద ఆఫీస్. రిమైండర్ కేమ్ ఫ్రమ్ ద ఆఫీస్. రేపు వెళ్ళి కడతాను టీచర్ అని పేరెంట్స్ అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, ఐ విల్ గో అండ్ పే టుమారో. ఐ విల్ గో అండ్ పే టుమారో అంటే నేను రేపు వెళ్ళి కడతాను టీచర్ అని. టీచర్స్ దయచేసి ఆలస్యం చేయొద్దు, లేట్ చేయొద్దు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్తారు, ప్లీజ్ డు నాట్ డిలే. ప్లీజ్ డోంట్ డిలే అంటే దయచేసి లేట్ చేయకండి అని. పేరెంట్స్ సరే టీచర్ అంటారుగా, అప్పుడు ఓకే టీచర్ అని చెప్తారు. ఫీజ్ రూల్ తప్పనిసరి, ఫీజ్ పేమెంట్ చేయడం అనేది కంపల్సరీ అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఫీ పేమెంట్ ఈజ్ కంపల్సరీ. ఫీ పేమెంట్ ఈజ్ కంపల్సరీ అంటే ఫీజు కట్టడం అనేది తప్పనిసరిగా ఫీజు కట్టాలి అని. అర్థమైంది టీచర్ అంటారు కదా పేరెంట్స్, అప్పుడు ఇలా అంటారు, అండర్స్టూడ్. అండర్స్టూడ్ అంటే అర్థమైంది అని. ఇంకో కంప్లైంట్ ఉంది అని చెప్తారు కదా టీచర్స్, అప్పుడు ఇలా చెప్పాలి, దెర్ ఈజ్ అనదర్ కంప్లైంట్. దెర్ ఈజ్ అనదర్ కంప్లైంట్. ఏంటి టీచర్ అని అడుగుతారుగా పేరెంట్స్, అప్పుడు ఇలా అడగాలి, వాట్ ఈజ్ ఇట్ టీచర్. వాట్ ఈజ్ ఇట్ టీచర్ ఏంటది టీచర్, ఏమిటి టీచర్ అన్నప్పుడు ఇలా అనాలి, మీ పిల్లవాడు పక్క పిల్లలతో గొడవ పడుతున్నాడు అని చెప్పినప్పుడు టీచర్స్ ఇలా చెప్పాలి,
యువర్ చైల్డ్ ఈజ్ ఫైటింగ్ విత్ అదర్ స్టూడెంట్స్. యువర్ చైల్డ్ ఈజ్ ఫైటింగ్ విత్ అదర్ స్టూడెంట్స్ అంటే మీ పిల్లవాడు పక్క వాళ్ళతో గొడవ పడుతున్నాడు అని. పేరెంట్స్ ఎవరితో టీచర్ అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. విత్ హూమ్ టీచర్. విత్ హూమ్ టీచర్ అంటే ఎవరితో టీచర్ అని. టీచర్స్ క్లాస్మేట్స్తో అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. విత్ క్లాస్మేట్స్. విత్ క్లాస్మేట్స్ అంటే అతని క్లాస్మేట్స్తో గొడవ పడుతున్నాడు అని. పేరెంట్స్ ఇంట్లో కూడా కోపంగా ఉంటున్నాడు అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. హీ ఈస్ యాంగ్రీ ఎట్ హోమ్ టు. హీ ఈస్ యాంగ్రీ ఎట్ హోమ్ టు అంటే ఇంటి దగ్గర కూడా కోపంగా ఉంటున్నాడు అని. టీచర్స్ ఇలా ఉండడం మంచిది కాదు, ఇలా బిహేవ్ చేయడం మంచిది కాదు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. దిస్ బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్. దిస్ బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్ అంటే ఇలాంటి ప్రవర్తన మంచిది కాదు అని. పేరెంట్స్ నేను మాట్లాడతాను టీచర్, అతనితో నేను మాట్లాడతాను అన్నప్పుడు ఇలా అనాలి. ఐ విల్ టాక్ టు హిమ్. ఐ విల్ టాక్ టు హిమ్ అంటే నేను అతనితో మాట్లాడతాను అని. కౌన్సిలింగ్ అవసరం. టీచర్స్ కౌన్సిలింగ్ అవసరం అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. కౌన్సిలింగ్ ఈజ్ నీడెడ్. కౌన్సిలింగ్ ఈజ్ నీడెడ్. పేరెంట్స్ మేము చూస్తాం టీచర్ అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. వి విల్ టేక్ కేర్ టీచర్. వి విల్ టేక్ కేర్ టీచర్ అంటే మేము చూసుకుంటాం టీచర్ అన్నప్పుడు వాళ్ళు ఇలా చెప్తారు. మళ్ళీ ఇలా జరిగితే యాక్షన్ తీసుకుంటాము అని టీచర్స్ అంటారుగా, మళ్ళీ ఇది రిపీట్ అయితే మేము యాక్షన్ తీసుకుంటాము అన్నప్పుడు ఇలా చెప్పాలి. వి విల్ టేక్ యాక్షన్ ఇఫ్ ఇట్ రిపీట్స్. వి విల్ టేక్ యాక్షన్ ఇఫ్ ఇట్ రిపీట్స్ అంటే ఇది మళ్ళీ రిపీట్ అయితే మేము యాక్షన్ తీసుకుంటాము అని. పేరెంట్స్ సరే టీచర్ అంటారుగా, అప్పుడు ఇలా చెప్పాలి. ఓకే టీచర్. ఓకే టీచర్. టీచర్స్ క్లాస్లో డిస్టర్బ్ చేస్తున్నాడు, అతను క్లాస్లో డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నప్పుడు ఇలా చెప్పాలి. హీ ఈజ్ డిస్టర్బింగ్ ద క్లాస్. హీ ఈజ్ డిస్టర్బింగ్ ద క్లాస్ అంటే అతను క్లాస్లో డిస్టర్బ్ చేస్తున్నాడు అని. పేరెంట్స్ నేను కంట్రోల్ చేశాను టీచర్ అంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ విల్ కంట్రోల్ హిమ్. ఐ విల్ కంట్రోల్ హిమ్ అంటే నేను అతన్ని కంట్రోల్ చేస్తాను అని. డిసిప్లిన్ చాలా ముఖ్యం. డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ అవును టీచర్ అంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఎస్ టీచర్. ఎస్ టీచర్. ఫ్రెండ్స్తో మంచిగా ఉండాలి, అందరితో ఫ్రెండ్లీగా అతను మంచిగా ఉండాలి అని టీచర్ చెప్పేటప్పుడు ఇలా చెప్పాలి. హీ షుడ్ బి ఫ్రెండ్లీ విత్ అదర్స్. హీ షుడ్ బి ఫ్రెండ్లీ విత్ అదర్స్. అర్థమైంది, పేరెంట్స్ అర్థమైంది అన్నప్పుడు ఇలా అనాలి. అండర్స్టూడ్. అండర్స్టూడ్ అంటే అర్థమైంది టీచర్ అని. మీరు సహకరిస్తే బాగుంటుంది, మీరు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఇలా అనాలి. యువర్ కోఆపరేషన్ ఈజ్ నీడెడ్. యువర్ కోఆపరేషన్ ఈజ్ నీడెడ్ అంటే మీ సహకారం అనేది అవసరము అని. పేరెంట్స్ తప్పకుండా సహకరిస్తాము అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. వి విల్ షూర్లీ కోఆపరేట్. వి విల్ షూర్లీ కోఆపరేట్ అంటే మేము తప్పకుండా మీకు సహకరిస్తాము అని. పిల్లవాడి భవిష్యత్తు ముఖ్యం అని టీచర్స్ అన్నప్పుడు ఇలా చెప్పాలి. ద చైల్డ్స్ ఫ్యూచర్ ఈజ్ ఇంపార్టెంట్. ద చైల్డ్స్ ఫ్యూచర్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే పిల్లవాని యొక్క భవిష్యత్తు అనేది ముఖ్యము అని. పేరెంట్స్ అవును టీచర్ అంటారు కదా, అప్పుడు ఎస్ టీచర్. ఎస్ టీచర్ అని పేరెంట్స్ చెప్తారు. మేము కూడా శ్రద్ధ తీసుకుంటాం టీచర్స్ అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. వి విల్ ఆల్సో టేక్ కేర్. వి విల్ ఆల్సో టేక్ కేర్ అంటే మేము కూడా శ్రద్ధ తీసుకుంటాము, కేర్ తీసుకుంటాం అన్నప్పుడు ఇలా చెప్తారు. పేరెంట్స్ ధన్యవాదాలు టీచర్, థ్యాంక్ యూ టీచర్ అంటారు. ఇంకేమైనా అడగాలా అంటారు కదా టీచర్స్, అప్పుడు ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అంటే మీరు ఇంకేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా అని. పేరెంట్స్ లేదు టీచర్ అంటారు, అప్పుడు నో టీచర్. నో టీచర్. పిల్లవాడితో తప్పకుండా మాట్లాడండి అని టీచర్ అంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ప్లీజ్ టాక్ టు యువర్ చైల్డ్ సీరియస్లీ. ప్లీజ్ టాక్ టు యువర్ చైల్డ్ సీరియస్లీ. పేరెంట్స్ మాట్లాడతాను అంటారు కదా, ఐ విల్ టాక్. ఐ విల్ టాక్ అంటే నేను మాట్లాడతాను అని. రేపు స్కూల్కి పంపండి అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. సెండ్ హిమ్ టు స్కూల్ టుమారో. సెండ్ హిమ్ టు స్కూల్ టుమారో అంటే రేపుకి స్కూల్కి పంపించండి అని. తప్పకుండా అంటారుగా పేరెంట్స్, అప్పుడు ఇలా అనాలి. డెఫినెట్లీ. డెఫినెట్లీ.
టైంకి పంపండి అని టీచర్స్ అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. సెండ్ హిమ్ ఆన్ టైమ్. సెండ్ హిమ్ ఆన్ టైమ్ అంటే అతన్ని టైంకి పంపించండి అని. పేరెంట్స్ సరే టీచర్స్ అంటారు కదా, ఓకే టీచర్ అని. హోంవర్క్ చెక్ చేయండి అని టీచర్ చెప్తారు కదా పేరెంట్స్కి, అప్పుడు ఇలా చెప్పాలి. ప్లీజ్ చెక్ హీస్ హోంవర్క్. ప్లీజ్ చెక్ హీస్ హోంవర్క్ అంటే అతని హోంవర్క్ చెక్ చేయండి అని. పేరెంట్స్ ప్రతిరోజు చూస్తాను, డైలీ చూస్తాను అన్నప్పుడు వీళ్ళ చెప్పాలి. ఐ విల్ చెక్ డైలీ. ఐ విల్ చెక్ డైలీ అంటే నేను డైలీ చెక్ చేస్తాను అని. చదువుకు ప్రాధాన్యం ఇవ్వండి అని టీచర్ చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. గివ్ ప్రియారిటీ టు స్టడీస్. గివ్ ప్రియారిటీ టు స్టడీస్. పేరెంట్స్ ఇస్తాను టీచర్ అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ విల్ టీచర్. ఐ విల్ టీచర్ అంటే ఇస్తాను టీచర్ అని. టీచర్స్ ఇంకేమీ లేదు అన్నప్పుడు ఇలా అనాలి. నథింగ్ ఎల్స్. నథింగ్ ఎల్స్ అంటే ఇంకేం లేదు అని. పేరెంట్స్ థ్యాంక్ యూ టీచర్ అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ టీచర్. టీచర్స్ కాల్ కట్ చేస్తున్నాను, ఇంకా నేను ఫోన్ పెట్టేస్తున్నాను, కాల్ కట్ చేస్తున్నాను అన్నప్పుడు ఇలా అంటాం. ఐ యామ్ డిస్కనెక్టింగ్ ద కాల్. ఐ యామ్ డిస్కనెక్టింగ్ ద కాల్ అంటే నేను కాల్ కట్ చేస్తున్నాను అని. పేరెంట్స్ సరే టీచర్ అంటారుగా, అప్పుడు ఓకే టీచర్. ఓకే టీచర్. ఫ్రెండ్స్ 100 సెంటెన్సెస్ ఇక్కడితో కంప్లీట్ అయ్యాయి. ఇంకో 100 సెంటెన్సెస్ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, టీచర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ రిలేటెడ్ వీడియో కావాలి అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.